హాయ్ ఫ్రెండ్స్, శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మము అనే గ్రామంలోని శ్రీ కూర్మనాథ స్వామి దేవస్థానాన్ని అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్. అలాగే శ్రీకూర్మ క్షేత్రం యొక్క విశేషాలు ఏంటో తెలుసుకుందాం. దశావతారంలో రెండవదైన కూర్మ రూపంలో శ్రీహరి దర్శనం ఇచ్చే దివ్యక్షేత్రం ప్రపంచంలో ఇది ఒక్కటే. అత్యంత పురాతనమైన దేవాలయం అవటం వలన దీన్ని ఆది కూర్మ దేవాలయం అని కూడా అంటారు. శ్వేత మహారాజు తపస్సు ఫలితంగా శ్రీహరి కూర్మావతారుడై స్వయంగా ఈ క్షేత్రంలో కొలువైనాడు. అలాగే పంచముఖ బ్రహ్మ గోపాల యంత్రంతో ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ క్షేత్రమందు శ్రీకూర్మనాథుడు శంకు చక్రములు సాలగ్రామమాలను ధరించడం విశేషం. ఈ కారణం వలన ఇక్కడ మరే దేవాలయం నందు లేని విధముగా తూర్పు పడమర దిక్కులలో 2 ధ్వజస్తంభాలు కలిగి ఉంటుంది. ఈ క్షేత్రమందు మరి ఒక విశేషం ఏంటంటే శ్వేత పుష్కరిణి. దీనిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంచే నిర్మించెను. అలాగే శ్రీ మహాలక్ష్మి గరుడ వాహనంపై వచ్చి శ్రీకూర్మ నాయకిగా ఇచ్చట పూజలు అందుకొనుచున్నది. భక్తుల పాపములను ప్రక్షాళన చేయుటకు ప్రతి మాఘశుద్ధ చవితి రోజున వచ్చి పుష్కరంలో స్నానమాడి ఆ పాపములను ప్రక్షాళన చేసుకొని వచ్చును. అలాగే ఇచ్చట పెద్దల యొక్క అస్థికలను కలపటం వలన కొన్నాళ్ళకు సాలగ్రామ శిలలుగా మార్పు చెందుతాయంట. ఈ స్వామి ప్రసాదమును సేవించటం వలన తిలోత్తమ భక్తి పరవశరాలైనను. దేవుడనే భక్తుడికి కుష్ఠరోగం నయమైను. కూర్మ దేవస్థానం చాలా పవిత్రమైనది. దీనిని ఇంతవరకు ఎవరు చూడనట్లయితే మాత్రం ఒకసారి శ్రీకాకుళం దగ్గరలో విలేజెస్లో ఎవరైనా ఉన్నట్టయితే దాన్ని ఒకసారి దర్శించండి ఫ్రెండ్స్. మేమైతే మొదటిసారి వెళ్ళాము. ఇదిగోండి, ఇదే కూర్మ అవతారము తాబేలు అవతారంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వెనుక వైపు ఉంది ధ్వజస్తంభము. దీనిని హీరో శ్రీహరి గారు ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ కాశీ ద్వారం అని రాసి ఉంది కదా, ఈ ద్వారం గుండా వెళ్ళినట్లయితే స్వరంగ మార్గం ఉంటుందంట. అంటే శ్రీకూర్మం గ్రామం నుంచి కాశీకి స్వరంగ మార్గం ఉంటుందంట. డైరెక్ట్గా కాశీని చేరుకోవచ్చంట. ఇది ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఫ్రెండ్స్. ఇక్కడైతే తాబేళ్ళన్నీ ఒక గదిలో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. తాబేలు రూపంలో ఇక్కడ ఇంతవరకు ఈ క్షేత్రాన్ని ఎవరు దర్శించినట్లయితే వెళ్ళి దర్శించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, శ్రీకూర్మం విశిష్టత అయితే తెలుసుకున్నారు కదా. బాయ్ ఫ్రెండ్స్.